మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ముందు వాగ్మూలం ఇవ్వనున్నారు నాగార్జున. తనపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ కేసుపై విచారణ జరిగింది. నాగార్జున తరపు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. నేడు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో కోర్టుకు నాగార్జున అటెండ్ అయ్యారు. కోర్టులో నాగార్జున ఏం చెప్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొండ సురేఖ విషయంలో వెనక్కి తగ్గేది లేదని నాగార్జునతో పాటు అక్కినేని అఖిల్ కూడా ట్వీట్లు చేశారు. దీంతో నాగార్జున వాంగ్మూలం ఈ కేసులో చాలా కీలకం కానుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ముందే అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టు లోపలికి వెళ్లినటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కోర్టు లోపల నాగార్జున కుటుంబం, అక్కినేని నాగార్జున, తన భార్య అక్కినేని అమల, తన కొడుకు నాగ చైతన్య, విట్నెస్ గా ఉన్నటువంటి మరో ఇద్దరు కూడా ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో మరి కాసేపటి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ రోజు కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుంది అనేది కూడా కోర్టు క్లియర్ గా ఈ రోజు ఆ విషయాన్ని తెలియజేసింది. ఈ కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు అక్కినేని నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టుకి హాజరయ్యారు. స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ కొండ సురేఖ పైన అక్కినేని నాగార్జునకు ఉన్నటువంటి అభ్యంతరాలేంటి, ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫిర్యాదు చేయాల్సి ఉంటుందనే దానిపై కూడా మెజిస్ట్రేట్ ఈ వివరాలన్నీ కూడా అక్కినేని నాగార్జునను అడగడము, అక్కినేని నాగార్జున దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తూ అవన్నీ కూడా రికార్డ్స్ వాంగ్మూలం స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. తర్వాత ఇక్కడ హడావిడిని చూస్తా ఉన్నాము. ఇక్కడ పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. అక్కినేని నాగార్జున, వారి కుటుంబ సభ్యులు, ఈ కేసులో ఉన్నటువంటి ఐ విట్నెస్లు అందరూ కూడా కోర్టుకు చేరుకొని కోర్టులో మరి కాసేపట్లో స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన నాగార్జున 100 కోట్ల పరువు నష్ట దావా వేయడము, దాంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నట్టుగా కూడా కోర్టుని ఆశ్రయించడంతో ఈరోజు కోర్టు పిటిషనర్ గా ఉన్నటువంటి నాగార్జున కోర్టు ముందు హాజరవుతే తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటూ కూడా కోర్టు తెలియజేయడంతో ఇంతకు ముందే కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు నాగార్జున కోర్టుకి హాజరయ్యారు. తమ పర్సనల్ న్యాయవాదులందరూ కూడా కోర్టుకి హాజరయ్యారు. ఉదయం నుంచి కూడా నాగార్జున కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నాగార్జున ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మాత్రం కీలకంగా బాబోతా ఉంది. ఈ కేసు విషయంలో ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాడు, ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతా ఉన్నాడు, ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది, కోర్టు తీసుకునేటువంటి డెసిజన్ ఈ రోజు కీలకంగా ఉంది. ఒకవేళ కోర్టు నిజంగానే నాగార్జున ఇచ్చినటువంటి పిటిషన్ పైన తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ మాత్రం కోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా కొండ సురేఖ చెల్లించాల్సిందే అంటూ మాత్రం కోర్టు ఏదైనా ఆదేశిస్తే మాత్రం డెఫినెట్ గా ఈ నష్టపరిహారాన్ని కొండ సురేఖ భరించాల్సి ఉంటుంది. కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే తన అడ్వకేట్ బృందం అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, అక్కినేని నాగ చైతన్య, ఈ కేసులో ఉన్నటువంటి ఇద్దరు స్టేట్మెంట్స్ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని పోలీసుల విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. పోలీసులు అడగబోయేటువంటి స్టేట్మెంట్ కానీ లేదా మెజిస్ట్రేట్ అడగబోయేటువంటి స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా తమకున్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా నాగార్జున ఈ రోజు స్టేట్మెంట్ రూపంలో ఈ వివరాలు కోర్టుకు అందజేయనున్నాడు. తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బట్టే కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని సీరియస్ గా కోర్టు పరిగణలోకి తీసుకొని ఒక మంత్రి అయినా సరే, ఒక మహిళ అయినా సరే ఈ రకంగా ప్రవర్తించకూడదు, హద్దు మించి కొండ సురేఖ ప్రవర్తించింది. ఒక మహిళ అయ్యుండి కూడా మహిళను ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసినటువంటి సందర్భం ఇక్కడ ఏర్పడుతూ ఉంది. కాబట్టి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, కొండ సురేఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కసారిగా రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతా ఉన్నాయి. దీంట్లో సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా కొండ సురేఖకు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒక మహిళ అయ్యుండి, ఒక అయ్యుండి ఈ రకంగా ప్రవర్తించకూడదు అనే దానిపై కూడా కొండ సురేఖను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఈ రోజు నాంపల్లి కోర్టు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ని వ్యక్తం చేయబోతా ఉంది,
ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంది, ఎలాంటి నిర్ణయం కోర్టు వ్యక్తం చేయబోతా ఉంది, కోర్టు ఈ రోజు ఇచ్చేటువంటి ఆదేశాలను బట్టే కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. కుటుంబ సభ్యులతో కలిసి అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాగార్జునతో పాటు తన భార్య అమల, తన కొడుకు నాగ చైతన్య, ఈ కేసులో ఉన్నటువంటి మరో ఇద్దరు విట్నెస్ సుప్రియతో పాటు వెంకటేశ్వరరావు, వీరిద్దరు కూడా కోర్టుకి అపియర్ అయ్యారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మెజిస్ట్రేట్ ఆధీనంలో ఈ వాంగ్మూలం కార్యక్రమం స్టార్ట్ అయింది. తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఒకవేళ కోర్టు పరిగణలోకి తీసుకొని కంప్లైంటర్ ఇచ్చినటువంటి దానికి ఆధారాలు ఉన్నట్టయితే మాత్రం కోర్టు ఈ రోజు కొండా సురేఖ విషయంలో తీవ్రమైనటువంటి చర్యలకు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఒకవేళ లంగరౌజు పోలీసులకు కొండా సురేఖ పైన కేసు నమోదు చేయాల్సిందే, క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడింది, క్రిమినల్ ఇంటెన్షన్ తోటే ఈ కామెంట్స్ చేయబడింది అన్నట్టు మాత్రం కోర్టు భావిస్తే ఇమీడియట్ గా కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదా 100 కోట్ల రూపాయలు పరువు నష్టానికి సంబంధించినటువంటి అంశంపై కూడా కోర్టు తాను 100 కోట్లు ఈ పరువు నష్టం కింద చెల్లించాల్సిందే అంటూ మాత్రం కొండా సురేఖను ఆదేశిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు కొండా సురేఖ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి అక్కినేని నాగార్జున కోర్టుకి చేరుకొని తను కుటుంబ సభ్యులతో కలిసి ఇంటర్నల్ గా నడుస్తున్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్, నాగ చైతన్య సమంతాలకు జరిగినటువంటి పెళ్లి ఎపిసోడ్ గాని, 2017లో జరిగినటువంటి ఈ వివాహం గాని, హిందూ యాక్ట్ ప్రకారంగా జరిగినటువంటి వివాహం గాని, ఇద్దరు మ్యూచువల్ గా ఏదైతే అండర్స్టాండింగ్ ప్రకారంగా తీసుకున్నటువంటి విడాకుల అంశం గాని, అనంతరం ఎన్కన్వెన్షన్ కూల్చివేతల విషయం గాని, తర్వాత కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ గాని, వీటన్నిటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్ గా కొండా సురేఖ పైన చర్యలకు కోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి అక్కినేని నాగార్జున ప్రస్తుతం వాంగ్మూలం ఇస్తా ఉన్నారు. తన న్యాయవాదితో కలిసి, తమ కుటుంబ సభ్యులతో కలిసి, స్టేట్మెంట్స్ విట్నెస్ తో కలిసి అందరి సమక్షంలో ఈ స్టేట్మెంట్ నాగార్జున ఇస్తా ఉన్నాడు. తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ కుటుంబంపై వస్తున్నటువంటి ఆరోపణలు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోలింగ్స్, సోషల్ మీడియాలో పాగుతున్నటువంటి నెగిటివ్ కామెంట్స్, వీటన్నిటిపైన ఈ రోజు ఏం జరగబోతా ఉంది అనే దానిపై మాత్రం కోర్టు క్లియర్ గా ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆ డైరెక్షన్ ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని కోర్టు వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. ఎస్ రవితేజ, అంటే కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యారని చెప్తున్నారు. సో ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉన్నారు? అంటే అక్కినేని అమలతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? అక్కినేని నాగార్జునతో పాటు తన భార్య అక్కినేని అమల, అక్కినేని నాగ చైతన్య, ఎవరైతే తన మేనకోడలుగా ఉన్నటువంటి ఈ కేసు విట్నెస్ గా ఉన్నటువంటి సుప్రిత, మరో వ్యక్తి వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఈరోజు కోర్టుకి అపియర్ అవుతారు అనేది కూడా ఇప్పటికే వారి కౌన్సిల్, ఎవరైతే నాగార్జున తరపున కౌన్సిల్ అశోక్ రెడ్డి నిన్ననే ఈ కోర్టుకి తెలియజేయడం జరిగింది. కోర్టు అంగీకరించినటువంటి విధంగానే అక్కినేని నాగార్జునతో పాటు అమలతో పాటు తన కొడుకు నాగ చైతన్య, ఎందుకంటే ఈ కేసులో నాగ చైతన్య స్టేట్మెంట్ కూడా కీలకం, నాగ చైతన్య ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా కీలకం. ఎందుకంటే 2017లో హిందూ యాక్ట్ ప్రకారంగా సమంతకు నాగ చైతన్యకు వివాహం జరిగింది. ఆ వివాహం ఎలా జరిగింది, ఆ తర్వాత ఎలా రద్దయింది, ఆ రద్దు గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఈ రోజు నాగ చైతన్య ఆ కోర్టు ముందు ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా సోషల్ మీడియాలో అనేక ట్రోలింగ్స్ సాగుతా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు వీళ్ళ జీవితాల్లోకి అడ్డుపడి ఆ రాజకీయ నాయకుడు రమ్మని పిలిచిన కారణంగానే ఈ విడాకులు జరిగాయని ఒకసారి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి క్రమంలో సమంతకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా బయటికి బహిర్గతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విడాకులు జరిగింది అంటూ ఒకసారి రకరకాలుగా నాగ చైతన్య సమంతకు చెందినటువంటి విడాకుల అంశం అనేక మలుపులు తిరుగుతూ ఉంది, అనేక ఊహాగానాలు తిరుగుతూ ఉన్నాయి, అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఎన్కన్వెన్షన్ తెరపైకి తీసుకొచ్చి ఈ ఎన్కన్వెన్షన్ కోసమే సమంతను ఈ రకంగా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పిలిపించారు, పంపించారు, బలవంతంగా ఫోర్స్ చేశారు అంటూ కూడా కొండా సురేఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పై మాత్రం ఇప్పుడు నాగార్జున కుటుంబం సీరియస్ గా ఉంది. ఒక రిప్యుటేషన్ ఉన్నటువంటి కుటుంబం, సభ్య సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక కుటుంబం. అక్కినేని ఫ్యామిలీ అంటేనే 40-60 ఏళ్ల నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని ఇప్పటిదాకా నాగ చైతన్య వరకు కూడా సినిమాతో సేవలు అందిస్తా ఉన్నాము, బ్లూ క్రాస్ పేరుతో సేవలు అందిస్తా ఉన్నాము, అనేక ఎన్జిఓల పేరుతో సేవలు అందిస్తా ఉన్నాము, ప్రతి ఒక్కరికి కరోనా టైంలో సహాయం చేశాము, నిత్య పెళ్లిళ్లు చేసుకునేటువంటి దంపతులకు సహాయం చేశాము, గుడ్లకు దానాలు చేశాము,
ప్రతి కార్యక్రమాన్ని ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నటువంటి మాపై ఈ రకంగా ఒక మహిళా మంత్రి ఆరోపణలు చేయడము, అది కూడా కుటుంబానికి చెందినటువంటి అంతర్గత విషయాన్ని బహిర్గతం చేసి మీడియా ముందు అధికారికంగా కొండా సురేఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం ఒక్కసారిగా కుటుంబాన్ని అంతా కూడా తీవ్రంగా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చాలా ఇబ్బందికి గురి చేసిన విధంగానే నాగార్జున దీన్ని భావిస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా క్లియర్ గా ఇక్కడ అర్థమవుతా ఉంది ఎవరి ఇంటెన్షన్ కారణంగా ఏ రకంగా కొండా సురేఖ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఒక మహిళా అధికారిని, ఒక మహిళా మంత్రి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళ ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడంపై మాత్రం నిజంగానే నాగార్జున కుటుంబం పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి, తీవ్ర అభియోగాలు వ్యక్తమయ్యాయి, తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ రకంగా జరిగి ఉండొచ్చా, సమంత అందుకే విడాకులు తీసుకుందా, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ఒక రాజకీయ నాయకుడైనా, నిజంగానే చెప్తున్న విధంగానే కేటీఆర్ పాత్ర దీంట్లో ఏమో ఉందా, కేటీఆర్ నిజంగానే సమంతతో మాట్లాడా, ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సమాజంలో ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత అక్కినేని కుటుంబం పైన ఉంది. అందుకే అక్కినేని కుటుంబ సభ్యులు కేవలం నాగార్జున మాత్రమే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి కోర్టుకు రావాలని కోర్టు చెప్పినప్పటికీ అలా కాకుండా తన భార్య అమలతో పాటు తన కొడుకు నాగ చైతన్య, తన కేసులో ఉన్నటువంటి విట్నెస్ అందరూ కూడా ఈరోజు కోర్టు ముందు హాజరయ్యే ముందు కూడా వారి న్యాయవాదులు అందరూ కూడా వచ్చి రిసీవ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్, డాక్యుమెంట్స్ అంతా కూడా ముందస్తుగానే ప్రిపేర్ చేసి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏ స్టేట్మెంట్ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది, ఏ స్టేట్మెంట్ పై కోర్టు సీరియస్ గా ఆవేదన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. డిఫమేషన్ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలనేదే నాగార్జున యొక్క ఇంటెన్షన్. 395 BNS కొత్త చట్ట ప్రకారంగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ విషయాన్ని పదే తన పిటిషన్ ద్వారా నాగార్జున గుర్తు చేయడం జరిగింది. ఈ విషయాన్ని సభ్య సమాజం, తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా నాగార్జున కుటుంబంలో ఏదో అనుకోని ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన దృష్ట్యానే సమంత విడాకులు కోరింది, నాగ చైతన్య అందుకే సమంతను దూరం పెట్టారు, అందుకే ఈ విడాకులు జరిగి వీళ్ళు సమంతని దూరం చేశారంటూ కూడా ఏదైతే రకరకాలుగా సొసైటీలో, సోషల్ మీడియాలో, సినీ కుటుంబంలో అనేక రకాలుగా ట్రోలింగ్స్ అవుతా ఉన్నాయో వాటన్నిటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడనుంది. అసలు నాగ చైతన్య, సమంత ఎప్పుడు వివాహం చేసుకున్నారనే దానిపై కూడా ఇప్పటికే నాగార్జున వేసినటువంటి పిటిషన్లో ఆ విషయాన్ని తెలియజేశారు. 2017లో హిందూ యాక్ట్ ప్రకారంగా ఇద్దరికి వివాహం జరిగింది. 2021లో వారిద్దరూ మ్యూచువల్ గా వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారంగా కన్సెంట్ గా ఇద్దరు డివోర్స్ తీసుకొని దూరంగా ఉంటా ఉన్నారు. ఒక కుటుంబానికి, వ్యక్తికి, ఆడపిల్లకు లేనటువంటి ఇబ్బందులు ఇతర వ్యక్తులకు ఎందుకు, బయటి వ్యక్తులు ఎందుకు ప్రతిసారి అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ గా చేసి ఇష్టానుసారంగా వీళ్ళు నోటికొచ్చిన కాడికి కామెంట్ చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడనుంది. ఈ రోజు ఏదైతే ఇన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో సాగినటువంటి ట్రోలింగ్స్ అన్నిటిపై కూడా నాగార్జున సీరియస్ గా తీసుకున్నారు. ప్రతిసారి ఏ సందర్భం వచ్చినా సమంతని ముందు పెట్టి రవితేజ, అంటే నాగార్జున తరపున లాయర్ ఎవరున్నారు, ఆయనతో ఏమైనా మాట్లాడారా, ఎప్పటిదాకా వాదనలు జరిగే అవకాశం ఉంది? నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ గా అశోక్ రెడ్డి ఈ రోజు వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే శనివారం నాడు ఈ వాదనలు వినిపించడంతో సోమవారం నాడు తిరిగి వాయిదా వేయడం జరిగింది. నిన్న సోమవారం నాడు యాక్చువల్ గా నాగార్జున అటెండ్ అవ్వాల్సి ఉంది, కానీ తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేరు కాబట్టి మంగళవారం రోజు ఈ రోజు 2 గంటలకు కోర్టు ముందు హాజరవుతాను, తన కొడుకు ఐ విట్నెస్ తో పాటు ఇద్దరు విట్నెస్ ని నేను కోర్టుకు తీసుకొని వారి స్టేట్మెంట్స్ కూడా ఇప్పించగలుగుతాను అంటూ కూడా నాగార్జున అడ్వకేట్ అశోక్ రెడ్డి కోర్టు ముందు తెలియజేయడంతో ఈ రోజు అశోక్ రెడ్డి చెప్పిన విధంగానే అక్కినేని నాగార్జున, తన భార్య అమల, తన కొడుకు నాగ చైతన్య ఈ కేసులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ వీరందరూ కూడా హాజరయ్యి స్టేట్మెంట్స్ రికార్డు నమోదు కోర్టులో కొనసాగుతోంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులంతా కూడా మరి కాసేపట్లో స్టేట్మెంట్ ముగిసిన తర్వాత ఇదే వాహనంలో తిరిగి నాగ చైతన్య, అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరి ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోనున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకం కాబోతా ఉంది. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కసారి కోర్టు సీరియస్ గా పరిగణించి ఇది ఉల్లంఘన కిందికి వస్తుంది, ఇది క్రిమినల్ ఇంటెన్షన్ తోటే ఈ కామెంట్ చేశారు, డెఫినెట్ గా పరువు నష్ట
కొండా సురేఖ భరించాల్సిందే అంటూ మాత్రం కొండా సురేఖకు కోర్టు ఆదేశిస్తే మాత్రం తప్పనిసరిగా తన పైన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కేబినెట్ హోదాలో ఉన్నటువంటి మహిళా మంత్రి ఈ రకంగా ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగత విషయం పైన ప్రస్తావనకు తీసుకురావచ్చా అనే దానిపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అక్కినేని కుటుంబం స్టేట్మెంట్ ఇస్తా ఉంది. అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. తను చెప్తున్న విధంగానే అక్కినేని సభ్యులందరూ కూడా హాజరయ్యి తమకున్నటువంటి అభ్యంతరాలంతా కూడా స్టేట్మెంట్ రూపంలో వాంగ్మూలం ఇస్తా ఉన్నారు. విడివిడిగా ఒకరొకరిని అక్కినేని నాగార్జునని ఒక దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అక్కినేని నాగ చైతన్యని మరో చోట స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో అమల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమల ఎన్జిఓ మెయింటైన్ చేస్తూ ఉంది. బ్లూ క్రాస్ పేరుతో కుక్కలకు ఇబ్బంది ఏర్పడినటువంటి ప్రతి విషయంలో తను మానవతా దృక్పథంతో స్పందించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని స్పందించేటువంటి అమల కూడా ఇక్కడికి రీచ్ అయిందంటే అమల కూడా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం లోపు కోర్టు ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి కీలక ఆదేశాలు జారీ చేసేటువంటి ఛాన్స్ ఉంది. రెహానా. ఎస్ రవితేజ, అసలు ఈ కేసులో ఎవరెవరు సాక్షులుగా ఉన్నారు, ఎవరిని సాక్షులుగా పరిగణిస్తున్నారు, అంటే ఎలాంటి వాదనలు జరగచ్చు? ఈ కేసులో తన మేనకోడలైనటువంటి సుప్రియ, రెండో విట్నెస్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర్, వీరిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. ఒకరేమో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఉన్నటువంటి సమయంలో, ఒకరు వెంకటేశ్వరరావు అని ఇంకో వ్యక్తి ట్రావెలింగ్ టైంలో అక్కినేని నాగార్జునకు చెందినటువంటి అనేక ట్రోలింగ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. అనేక మెయిన్ మీడియా టీవీలలో రకరకాలుగా స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి, ఐటమ్స్ ప్రసారాలు అవుతా ఉన్నాయి, అనేక పేపర్ క్లిప్పింగ్స్ వస్తూ ఉన్నాయి అంటూ కూడా ఈ ఇద్దరు విట్నెస్సే నేరుగా హీరో నాగార్జునకు ఫోన్ చేసి ఆ వివరాలు అందజేస్తూ నాగార్జున మీ పైన వస్తున్నటువంటి ట్రోలింగ్స్ అన్ని కూడా ఆ ఇద్దరు విట్నెస్లే నాగార్జునకు అందజేయడంతో నాగార్జున దీనిపైన స్పందించి ఇమీడియట్ గా కోర్టును అప్రోచ్ అవడం జరిగింది. కోర్టులో డిఫమేషన్ మరియు క్రిమినల్ కేసు నమోదు చేయాలి అన్నట్టుగా కూడా వారి న్యాయవాదులకు ఆ విషయం తెలియజేయడంతో కోర్టు తను వేసినటువంటి పిటిషన్ పైన పిటిషనర్కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, పిటిషనర్ తను ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ ని సేకరించారు, ఒక మహిళా మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఏంటి, దాంట్లో పిటిషనర్కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఒక రెప్యుటేషన్ ఫ్యామిలీ ఇండస్ట్రీలోనే అత్యంత పెద్ద కుటుంబం అక్కినేని కుటుంబం, అలాంటి కుటుంబం పైన ఇలాంటి చెరిగిపోయినటువంటి ఒక మరక వేసి తమని ప్రతిసారి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారంటూ కూడా అనేక సందర్భాల్లో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకవేళ కోర్టు నాగార్జున వేసినటువంటి స్టేట్మెంట్, తన కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టయితే 100 కోట్ల పరువు నష్ట దావాతో పాటు మంత్రి కొండా సురేఖ పైన చర్యలు తీసుకునేటువంటి ఆదేశాలు కోర్టు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగత వివరాలు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి కోడలి వివరాలు, తన కొడుకు వివరాలు, అది కూడా చాలా బ్యాడ్గా సమాజం అంతా కూడా క్రియేట్ చేసి సొసైటీలో వారికంటూ ఒక చెడ్డ పేరు ఉన్నట్టు విధంగా ఏదైతే ఒక రూమర్స్ ని, బేస్లెస్ అలిగేషన్స్ ని, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి తమ కుటుంబ సభ్యుల పరువుల్ని ఏదైతే రోడ్డుపైకి తీసుకొచ్చి ఇన్ని రోజుల పాటు నెగిటివ్ ట్రోలింగ్స్ కొనసాగిస్తూ ఉన్నారో వాటన్నిటి విషయంలో కోర్టు సీరియస్ గా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొండా సురేఖ ఖచ్చితంగా కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది. అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ స్టార్ట్ అయింది. ఒక పక్క అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుంటున్నారు, మరో పక్క నాగ చైతన్య స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తా ఉన్నారు, మరో పక్క ఈ కేసులో ఉన్నటువంటి ఇద్దరి స్టేట్మెంట్స్. అంటే డిఫమేషన్ అండ్ క్రిమినల్ కేసుగా దీన్ని కన్సిడర్ తీసుకుని యాక్షన్ తీసుకోమంటున్నారు నాగార్జున. అలాగే ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో క్లియర్ గా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు. అంటే ఈ కామెంట్స్ నేను చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో ఇక ముందైనా పొలిటీషియన్స్ ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? ఇవాళ కోర్టు అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకోబోతుంది అనుకోవచ్చా? అందరి విషయంలో కాకపోయినా
కొండా సురేఖ విషయంలో మాత్రం డెఫినెట్ గా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఒక మంత్రి అయినా ఒక మహిళ అయినా సమాజంలో ఒక గౌరవప్రద హోదాలో ఉన్న మీరు మాట్లాడే ప్రతి విషయం పబ్లిక్ కి సంబంధించినటువంటి అంశం, ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా ఇతర ఏ కుటుంబాలకు చెందినటువంటి అంశం కానీ ఈ రకంగా ఒక కుటుంబం అంతర్గత వివరాలని ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదు. మీరు అనవసరంగా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రకంగా జరిగినట్టు అయితే నిజంగానే ఆ రకంగా ఉంటే మీ పార్టీ తరఫున అధికారికంగా ఏదైనా ఫిర్యాదు చేసి ఆ వివరాలు బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా మీరు ఈ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడము, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టడము, బేస్లెస్ అలిగేషన్స్ ఇవ్వడము, వీటన్నిటిపై మాత్రం కోర్టు సీరియస్ గా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో కొండా సురేఖ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే మాత్రం తనపై కోర్టు ఉల్లంఘన కిందకి కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా కూడా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అక్కినేని ఫ్యామిలీ సభ్యులంతా కూడా కోర్టుకి హాజరైన తర్వాత పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. విషయాలన్నీ కూడా తను స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజలు ఆదర అభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినీ రంగంలోతో పాటు సామాజిక సేవా కార్యక్రమం సైతం చేస్తూ ఉన్నాము. మా కొడుకు విడాకులకు సంబంధించినటువంటి అంశం పైన ఒక మాజీ మంత్రి, ఒక మహిళా మంత్రి, ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి ఈ రకమైనటువంటి అలిగేషన్స్ చేయడం మా కుటుంబాన్ని తీవ్ర బాధకు గురి చేసింది. ఈ అలిగేషన్స్ ఇంకోసారి కొండా సురేఖ కానీ ఇతరులు ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఫాల్స్ అలిగేషన్ చేయకుండా తమకు అనుకూలమైనటువంటి తీర్పులు కావాలంటూ మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగార్జున స్టేట్మెంట్ లో కీలక అంశాలని ప్రస్తావనకు తీసుకొచ్చాడు. తమ కుటుంబంలో పరువైనటువంటి కుటుంబం అని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరువు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబం అని, అలాంటి మా కుటుంబం పైన తప్పుడు అలిగేషన్స్ క్రియేట్ చేశారు. కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా నాగార్జున ఈ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు ఈ వివరాలను తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ వాంగ్మూలం తీసుకున్నారు. ఎవరికి వారి ఇండివిజువల్ గా వీటన్నిటిని రికార్డ్ చేసుకున్నారు. ఒక పక్క అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయగా మరో పక్క అక్కినేని నాగ చైతన్య స్టేట్మెంట్ ని విడివిడిగా రికార్డ్ చేస్తా ఉన్నారు. అక్కినేని అమల కూడా స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. తన మేనకోడలుగా ఉన్నటువంటి సుప్రియ కూడా ప్రత్యేకంగా ఇంకో స్టేట్మెంట్ ని తను ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయానికి వద్దాము. నాగార్జున మెజిస్ట్రేట్ ముందు చాలా క్లియర్ గా 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక కుటుంబం, పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఒక కుటుంబం, పరువు గల కుటుంబం, ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్షియల్ లేనటువంటి కుటుంబం, అలాంటి అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ గా చేసి ఈరోజు చేసినటువంటి స్టేట్మెంట్ ని తమను తీవ్ర బాధకు గురి చేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా కూడా వేలెత్తి చూపే విధంగా ఈ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు ఎదుర్కొంటామని అనుకోలేదు. ఈ పరిస్థితికి దారి తీసినటువంటి మంత్రి పైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మాత్రం కొండా సురేఖ వ్యవహారంలో అక్కినేని నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మెజిస్ట్రేట్ రికార్డ్ చేసుకున్నారు. మెజిస్ట్రేట్ మరి కాసేపట్లో ఈ విషయంలో కీలకమైనటువంటి ఆర్డర్ పాస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. రేహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇవి